నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మాజీ సభ్యుడు బక్క జడ్సన్ పెట్టిన ప్రెస్ మీట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించింది. రాష్ట్ర మంత్రులకు ఇక పరుగు అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి కనబడింది. ఏ దిక్కు చూసినా ఎలాంటి భరోసా లేక ఆ మంత్రులు తల్లడిల్లిపోయిన పరిస్థితి మీరు చూసారా? దాంతోపాటు ఏఐసిసి మాజీ సభ్యుడు బక్క జడ్సన్ చేసిన సంచలనమైన ప్రెస్ మీట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ కుదేలయ్యే పరిస్థితి కనబడింది. ఎస్, సాక్ష్యాధారాలతో సహా వాస్తవాలను బక్క జడ్సన్ బయటి ప్రపంచానికి వదిలాడు. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రభుత్వం పోలీసుల చేత బక్క జడ్సన్కు వేధింపులు ప్రారంభించింది. ఎందుకంటే వాస్తవాలను తాను తెలియజేస్తాడు. అసలు బక్క జడ్సన్ తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పిందేంటి? ఎలాంటి సంచలనమైన అంశాలను తెర మీదకి తీసుకొచ్చారు? అసలు ఆ అరడజన్ మంత్రులు చేసిన స్కామ్ ఏంటి? ముఖ్యమంత్రిపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి? వాస్తవ దృశ్యాలను ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఒకసారి చూడొచ్చు. బక్క జడ్సన్ ప్రధానంగా కూడా 4 డిమాండ్లను పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఈ డిమాండ్లను ఒకసారి మనం చూద్దాం. ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి ఎంఈఐఎల్ రాఘవ కన్స్ట్రక్షన్ మరియు వేం నరేందర్ రెడ్డిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. నెంబర్ 1, బక్క జడ్సన్ చేసిన ఈ వ్యాఖ్యలలో నిజాలు ఏంటి, వాస్తవాలు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. నెంబర్ 2, అవినీతి వెలికి తీసేందుకు సిబిఐ వంటి సంస్థల ద్వారా స్వతంత్ర దర్యాప్తు జరపాలి. నెంబర్ 3, సుంకిశాల విచారణ నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు ఎంఈఐఎల్ మెగా సంస్థను రాష్ట్రంలో నిషేధించాలి. రాష్ట్రంలోని ప్రాజెక్టులపై టెండర్ ప్రక్రియలో పారదర్శకం కోసం చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి అంటూ బక్క జడ్సన్కు సంబంధించి సామాజిక కార్యకర్త మాజీ ఏఐసిసి సభ్యుడు బక్క జడ్సన్ పూర్తి స్థాయిలో ఇలాంటి సంచలనమైన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. ఇక దీనితోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసలు ముఖ్యమంత్రి మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి? ఇటు ఎంఈఐఎల్ కంపెనీకి సంబంధించి ఇటు రాఘవ కన్స్ట్రక్షన్ వేం నరేందర్పై ఎందుకు ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలి? ఇటు సిబిఐ వాటికి ఎందుకు స్వతంత్రత దర్యాప్తు కల్పించాలి అంటూ కూడా చర్చ మొదలైంది. అసలు బక్క జడ్సన్ చేసిన సాక్ష్యాధారాలను ఒకసారి మనం పూర్తి స్థాయిలో పునః పరిశీలిద్దాం. వాస్తవాలు ఏంటి అనేది. ఎన్నికల నిధుల నుంచి అవినీతి ఒప్పందాల వరకు సీఎం రేవంత్ రెడ్డి ఎంఈఐఎల్ అంటే మెగా ఈ రాఘవ కన్స్ట్రక్షన్ మరియు వేం నరేందర్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తారు. ఈ మెగా కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఒక నీడలా ఉంటున్న విషయం యావత్తు తెలంగాణ సమాజానికి తెలిసిన విషయమే. వేం నరేందర్ రెడ్డి వ్యక్తి అనేటాయనే రాఘవ కన్స్ట్రక్షన్ కానీ ఇటు రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డిది. ఇక మెగా కంపెనీ మీద ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటూ సంబోధించిన ముఖ్యమంత్రి ఈరోజు అదే ఈస్ట్ ఇండియా కంపెనీ, అదే బ్రాకెట్లో మెగా కంపెనీ తనకు ప్రాణమిత్రుడు అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ విధంగా మారింది అనేది కూడా చూద్దాం. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి మెగా ఇంజనీర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అంటే మెగా కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో రాఘవ కన్స్ట్రక్షన్ మరియు వేం నరేందర్ రెడ్డిలు ఈ 4గురిపై కూడా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు, ఎన్నికల బాండ్లు, ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియలో అవకతవకలు చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ 4 రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కూడా నాశనం చేశారు అంటూ కూడా బక్క జడ్సన్ సంచలనంగా ఆరోపించారు. మెగా కంపెనీ, రాఘవ కన్స్ట్రక్షన్, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళ 4 మీద కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలంటూ పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడింది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరందరూ కూడా ఆలోచించాల్సిన ఒక విషయం ఇక్కడ బ్రహ్మాండంగా కనబడుతుంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వేం నరేందర్ రెడ్డి కానీ, దాంతోపాటు యనుమల రేవంత్ రెడ్డి కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, దాంతోపాటు మెగా కంపెనీ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ప్రధానంగా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించారు. ఏం జరిగింది అసలు అంటే 2023 సార్వత్రిక ఎన్నికల సమయంలో నిధుల సరఫరా, ఎన్నికల అనంతరం ప్రభుత్వం నుండి పలు మార్గాల ద్వారా లబ్ధి పొందారు. 2023 ఎన్నికల సమయంలో మెగా మరియు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఎన్నికల బాండ్లు మరియు ఇతరత్రాల్లో భారత జాతీయ కాంగ్రెస్కు సుమారు 148 కోట్లు అందించాయని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మెగా రాఘవ సంస్థలకు పెద్ద మొత్తంలో ఒప్పందాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టింది అనేది ప్రధానంగా కూడా చెప్తుంది. అధికారంలోకి వచ్చే ముందు మెగా మరియు రాఘవ కన్స్ట్రక్షన్ వంటి సంస్థలు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల నిధులుగా సాయం చేశాయి. అధికారం చేపట్టిన వెంటనే ఈ కంపెనీలు ఏంది అంటే బహుమతుల రూపంలో కాంట్రాక్టులు పొందాయి. కాంగ్రెస్ పార్టీ తన నైతికత మరియు పారదర్శక పాలనను పక్కన పెట్టి అనడానికి ఇది ఒక నిదర్శనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ప్రధానమైన ఆరోపణ ఏంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ మరియు అదేవిధంగా మెగా కంపెనీకి సంబంధించి ఎన్నికలకు సుమారుగా జాతీయ కాంగ్రెస్కు 148 కోట్ల రూపాయలను ఇక్కడ వీళ్ళు ఇద్దరు అంటే మెగా కంపెనీ కానీ రాఘవ కన్స్ట్రక్షన్ కానీ
ఈ రెండు కంపెనీలు కలిసి ఎన్నికలకు ఫండ్ ఇచ్చినాయి. ఫండ్ ఇవ్వడంతో పాటు ఎందుకు ఫండ్ ఇచ్చినామంటే, ఇప్పుడు మనం రూపాయి ఇత్తనం అంటే లాభాపేక్ష లేని ఎవరు వ్యాపారం చేయడు, ఎవరు జరగదు. ఒక ముచ్చట చెప్తున్నది, ఇది వాస్తవమైన విషయం. ఈ రాఘవ కన్స్ట్రక్షన్ మెగా కంపెనీకి సంబంధించి 148 కోట్ల రూపాయలు. రూపాయి అయితే ఎవరికి ఊరికే రాదు కదా, ఇది రాహుల్ గాంధీ అన్నమాట. నేనన్నది రూపాయి ఎవరికి ఊరికే రాదు. మరి అలాంటిది 148 కోట్లు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఏ విధంగా ఇచ్చారు అనేది మొదటి పాయింట్. రెండోది, వీళ్ళు ఈ సంస్థలకు పెద్ద మొత్తం అధికారంలోకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాగానే ఏదో ఆగమాగం అయిపోయినట్టు, అడివడి అయిపోయినట్టు ఈ రెండు సంస్థలకు భారీగా కూడా ఏంది కాంట్రాక్ట్లను అప్పచెప్పింది మెగా కంపెనీ. ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్ రేవంత్ రెడ్డికి కుడి కన్ను ఎడమ కన్ను లెక్క మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ రెండు కంపెనీలు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నాయి. ఎన్నికల నిధుల సరఫరా కానీ ఎన్నికలకు సంబంధించి అనేక రకాలుగా పూర్తి స్థాయిలో చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు మరోవైపు నారాయణపేట్ మరియు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం వీరి అవినీతి ఉదాహరణగా నిలిచింది. ఈ ప్రాజెక్టు వ్యయం ఎంత? 2014లో 1450.15 కోట్లు. ఒకసారి ఇక్కడ చూడురి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, 2014లో 1450.51 కోట్ల నుంచి ఇది 2024 దాదాపుగా 10 సంవత్సరాల కాలంలోనే అనతిగా 4350 కోట్లకు పెరిగిందంటే, అంటే ఈ భారీ పెరుగుదలకు సరైన వివరాలైన ప్రభుత్వం అంటే ఆర్డర్, జీవో కానీ ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ కానీ విడుదల చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. కొడంగల్కు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ అనేక లోపాలు ఉన్నాయి. నా సమాచారం ప్రకారం టెండర్ ప్రక్రియలో ప్రపంచంలోనే పేరున్న సంస్థలు లారెన్స్, టర్బో, ఎల్ఎన్టీ మరియు ఎన్సిసిసి వంటి సంస్థలు పక్కన పెట్టి ఈ మెగా మరియు రాఘవ కన్స్ట్రక్షన్ లబ్ధికి చేకూర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టులు కట్టబెట్టింది. ఆయా కంపెనీలు ఎన్నికల నిధుల కోసం కేవలం విరాళాలు మాత్రమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో కాంట్రాక్టులు పొందడం కోసం పెట్టుబడిగా పెట్టినట్లుగా అర్థమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆ రెండు కంపెనీలకు పెద్ద ఎత్తున కూడా లాభాలు చేకూర్చేందుకు ప్రాజెక్టు అంచనాలు భారీగా పెంచారు. అటు సుంకిశాల సంఘటన చూస్తే ప్రభుత్వం మరియు మెగా కంపెనీల మధ్య ఉన్న కుట్రపూరిత ఒప్పందాలు అర్థమవుతాయి. ఇక 2024లో పూర్తి స్థాయిలో కూడా సుంకిశాల ఇన్టెక్ వెల్ వద్ద రీటైనల్ వాల్ కూడా కూలడం వల్ల ప్రజాధనంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇదంతా ప్రభుత్వం మెగా కంపెనీ మధ్య ఉన్న అవినీతి ఒప్పందాల వల్లే జరిగింది. సుంకిశాల ఘటనలో మెగాకు సంబంధించి సంస్థ MEIL, దీన్ని నేను ఎందుకు అక్షరాల రూపంలో చెప్తున్నా అంటే గుర్తుపెట్టుకోవాలి మీరు బాగా. మెగా కంపెనీ యొక్క నిర్లక్ష్యం కనిపిస్తున్నా కూడా ప్రభుత్వంలో వారికి ఉన్న చీకటి ఒప్పందాల కారణంగా ప్రభుత్వం మెగా కంపెనీ కాపాడుతుందని ఆరోపణ. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాస్తవ కోణాలు ఏంది అనేది కూడా మీరు ఆలోచించాలి. సుంకిశాల ఘటనపై నగర వాటర్ బోర్డు జరిపిన విచారణ నివేదికను ఎందుకు దాచేశారు? నివేదికకి సంబంధించి మెగాను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పినా ఎందుకు చేయడం లేదు? ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక మెగా సంగతి అలా ఉంచితే కేబినెట్లో మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్కు 1000 కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. మంత్రి కుటుంబానికి సంబంధించిన కంపెనీలకు ఆర్థిక ప్రయోజనాలు ఎలా కట్టబెట్టారో చెప్పాలి. ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ మరియు అవినీతి నిదర్శనం కాదా అని ప్రశ్నిస్తున్న మంత్రి కుటుంబానికి చెందిన సంస్థ రాష్ట్రంలో ప్రజా ప్రాజెక్టులు ఎలా పొందింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ఎలా సమర్థిస్తారో చెప్పాలి. ఇక వీరిద్దరి సంగతి ఇలా ఉంచితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఆత్మ లాంటి వ్యక్తి 2015లో ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్న వేం నరేందర్ రెడ్డి ప్రస్తుతం కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతిలో భాగస్వామిగా ఉన్నారు. కాబట్టి వేం నరేందర్ రెడ్డి పాత్రపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో సమాజానికి, రాష్ట్రానికి న్యాయం జరగాలి అంటే కింది అంశాలు చాలా కీలకమంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఇక్కడ బక్క జెర్సన్ సంచలనమైన ఆరోపణలకు సంబంధించి కొన్ని అంశాలను తెర మీదకి తీసుకురావడానికి కొన్ని కారణాలున్నాయి. ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు మళ్ళీ ఆలోచించాల్సిన విషయం. ఇటు రేవంత్ రెడ్డి యొక్క ఆత్మగా చెప్పబడే వేం నరేందర్ రెడ్డి, దాంతోపాటు మెగా కంపెనీ సుంకిశాల విషయంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ పూర్తిగా కూడా పెద్దది టనెల్కు సంబంధించి కూలిపోవడం, దాంతోపాటుగా ఇటు మెగా కంపెనీకి సంబంధించి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ 1450 కోట్లు ఉన్నది కాస్త 4000 కోట్లు ఏ విధంగా మారింది అనేది ప్రధానంగా కూడా చర్చించాల్సిన విషయం. అంటే జాతీయ కాంగ్రెస్కు 148 కోట్ల రూపాయలను ఇచ్చినంత మాత్రాన పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి అనేక ప్రాజెక్టులను ఎందుకు కట్టబెట్టాల్సిన అవసరం ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏమైనా చేసిందంటే లేదు. కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఇతరత్ర కానీ వాళ్ళందరికీ కానీ లబ్ధి చేకూర్చే విధంగా
ఇటు మెగా కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీతో సంబోధించిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు అదే మెగా కంపెనీ ఏ విధంగా ఆత్మగా మారింది. దాంతోపాటు యనుమల రేవంత్ రెడ్డి గారి ఆత్మ అయిన వేం నరేందర్ రెడ్డి కానీ, దాంతోపాటు మెగాకు సంబంధించి రాఘవ కన్స్ట్రక్షన్ మంత్రి పొంగులేటి కుటుంబానికి సంబంధించి ఏ విధంగా కన్స్ట్రక్షన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అనేక రకాలుగా కూడా లబ్ధి చేకూర్చే విధంగా ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా చెప్పాలి. అంటే ఇక్కడ ప్రజాధనాన్ని దోచుకోవడంతో పాటు దాచుకోవడం, దాంతోపాటు ఇక్కడ వాళ్ళ పార్టీకి ప్రయోజనం కలిగిస్తే వాళ్ళకు ప్రాజెక్టులు ఇస్తారు. ఈ దేశంలో అనేక రకాలుగా ఏది కాంట్రాక్ట్ కంపెనీలు ఎన్సీసీ కానీ, ఎల్ఎన్టీ కానీ, దాంతోపాటు చాలా కంపెనీలు వాటన్నింటిని కూడా పక్కన పెట్టి కేవలం వీళ్ళకే ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. దీనికి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్ మంత్రి, దాంతోపాటు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సలహాదారుడు వీళ్ళందరూ కూడా ఏ విధంగా కుట్రపూరితంగా కూడా ఇక్కడి ప్రజల యొక్క ధనాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఎపిసోడ్ మీద ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా? బక్క జడ్సన్ చేస్తున్న సంచలన వ్యాఖ్యలు కానీ, వాస్తవాలను కానీ ఈ ప్రభుత్వం ఏమైనా బయటికి తీసే అవకాశాలు ఉంటుందా అనేది కూడా మనం వేచి చూడాలి.